మన లైఫ్ మన గుప్పెట్లో ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఐ నో యూ గైజ్ వాంట్ టు స్కిప్, ఇట్స్ టోటలీ యువర్ చాయిస్. నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏమనుకునేవాడంటే, ఒక అందంగా చెక్కిన లైఫ్లో దేవుడు నన్ను వెళ్ళి కూర్చోబెట్టాలి అనుకునేవాడు. బట్ ఇయర్స్ ఆఫ్టర్ ఇయర్స్ ఎక్స్పీరియన్సింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, ఐ రియలీ అండర్స్టాండ్ దట్ లైఫ్ మన గుప్పెట్లోనే ఉంది, కానీ దాన్ని చెక్కునే బాధ్యత కూడా దేవుడు మనకే ఇచ్చాడు. ఏదో ఇన్స్టాగ్రామ్ ఉంది, కెమెరా ఉంది కదా నేనేం చెప్పట్లేదు. దీస్ ఆర్ మై ట్రూ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. సో వినడానికి మీరు రెడీగా ఉంటే చెప్పడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. కరెక్ట్గా నా 10th డేస్ అయిపోయి ఇంటర్లోకి వెళ్తున్న టైం అది. అండ్ ఐ వాంట్ టు డూ హెచ్ఈసీ అనుకుంటా. హెచ్ఈసీ అంటే హిస్టరీ ఏదో సంథింగ్ వస్తుంది, బికాస్ మ్యాథమెటిక్స్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో ఐ టోల్డ్ మై ఫ్యామిలీ డైరెక్ట్లీ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎంపీసీ. దే ఆర్ కైండ్ ఆఫ్ అగ్రీడ్, బట్ దే సజెస్టెడ్ మీ దట్ యూ హ్యావ్ టు డూ ఎంపీసీ. ఎందుకంటే లైఫ్లో నువ్వు ముందుకెళ్ళేటప్పుడు నీకు మల్టిపుల్ ఆప్షన్స్ నీ ముందు ఉండాలంటే నువ్వు ఎంపీసీ చేయాలరా అని చెప్పారు. అండ్ ఫస్ట్లో నేను వీళ్ళు ఏదో కావాలని చెప్తున్నారు, నన్ను మోసం చేసే అనుకునేవాడిని. బట్ దాని గురించి రీసెర్చ్ చేయమన్నారు. ఐ డిడ్ దట్ అండ్ ఐ ఫైనలీ రియలైజ్ దట్ ఐ హ్యావ్ మోర్ ఆపర్చునిటీస్ ఇఫ్ ఐ డూ ఎంపీసీ. సో ఐ డిడ్ ఎంపీసీ. ఐ వర్క్డ్ హార్డ్. అంటే నాకున్న తెలివికి నాకు ఒక మంచి మార్క్స్ వచ్చాయి. సో ఇంటర్ 2 years ఇలా అయిపోయింది. దెన్ వాట్ షుడ్ ఐ డూ? బీటెక్ చేయాలా, డిగ్రీ చేయాలా?